Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్కి సంబంధించిన 7 మార్కుల యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో అసలుకి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy by dx is equal to ax plus by plus c divided by a dash x plus b dash y plus c dash. ఇచ్చిన ఈక్వేషన్ ఇలా ఉంటే దీన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఏబిసిలు ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్, బి అంటే వై కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్. డినామినేటర్లు ఏ డాష్ అంటే 2, బి డాష్ అంటే -2, సి డాష్ అంటే +5. ఓకే, మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే బి వాల్యూ రాస్తాం, కనుక్కుంటాం. అదేవిధంగా ఏ డాష్ని మైనస్తో మల్టిప్లై చేయి. ఆ రెండు ఈక్వల్ అయితే డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేసి వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇప్పుడు ఇది ఏమన్నా పాసిబిలిటీ అవుతుందేమో చూడు. బి అంటే వై కోఎఫిషియంట్, అంటే బి వాల్యూ -1. ఏ డాష్ కనుక్కో. ఫస్ట్ ఏ డాష్ అంటే 2, దాన్ని మైనస్తో మల్టిప్లై చేయి. ఇప్పుడు ఈ రెండు ఈక్వలా? -1 ఈజ్ ఈక్వల్ టు -2 నాట్ ఈక్వల్. కాబట్టి కేస్ 1ని అప్లై చేయలేము, అంటే క్రాస్ మల్టిప్లై డైరెక్ట్గా చేస్తే రాదు. ఓకే, వేరియబుల్ని సపరేట్ చేసి. సో నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ కేసు అవ్వలేదు కాబట్టి ఏ బై ఏ డాష్ కనుక్కుంటా, బి బై బి డాష్, ఈ రెండింటి వాల్యూస్ సేమ్ వస్తే అప్పుడు మనం కేస్ 2ని అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ ఉన్న అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో కామన్, ఇక్కడ చూడండి న్యూమరేటర్లో x-5 ఉంది, డినామినేటర్లో 2 కామన్ తీస్తే x-5, దాన్ని v అనుకొని మనం ఇంటిగ్రేషన్ చేసి చేస్తాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత చివరిలో వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ఎస్. ఇప్పుడు ఏ అంటే ఏంటి? 1 ఎక్స్ కోఎఫిషియంట్, ఏ డాష్ అంటే 2, ఎస్. బి అంటే ఎంత? వై కోఎఫిషియంట్ -1, బి డాష్ అంటే -2, మైనస్ క్యాన్సిల్, 1/2, రెండు ఈక్వలే. కాబట్టి కేస్ 2 పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇలా కాలేదనుకో కేస్ 3కి వెళ్ళాలి. అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కి, అట్లా చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. ఇప్పుడు మెథడ్ 2ని ఫిక్స్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ dy by dx is equal to x minus y plus 3 divided by 2x minus 2y plus 5. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా నేను ప్రొసీజర్ని ఫాలో అవుతున్నా. సో కంపేర్ చేస్తున్నా. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేయాలి అంటే dy by dx is equal to ax plus by plus c divided by a dash x plus b dash y plus c dash we get. ఓకే, అప్పుడు ఏబిసిలు ఏ డాష్ బి డాష్ సి డాష్ కనుక్కుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? 1, బి ఈజ్ ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ -1, సి ఈజ్ ఈక్వల్ టు 3. ఏ డాష్ కూడా రాసుకో. ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2, బి డాష్ ఈజ్ ఈక్వల్ టు -2, సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం కండిషన్ని చెక్ చేద్దాం. సో హియర్ b is equal to -a dash కాదు, b ఎంత వాల్యూ? -1 is equal minus of a dash ఎంత? 2. కాబట్టి -1 is not equal to -2. సో ఈ కేసు జరగదు. అయితే ఇంకొకటి ఏం చేయాలి? a by a dash కనుక్కుందాం. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ a by a dash. a అంటే ఎంత? 1, a dash అంటే 2. నెక్స్ట్
బి బై బి డాష్ కనుక్కుందాం. సో బి ఎంత -1, బి డాష్ అంటే -2, రెండు క్యాన్సిల్ అయిపోయాయి, +1/2. కాబట్టి రెండు ఈక్వల్ అయ్యాయి, ఏ బై ఏ డాష్, బి బై బి డాష్. సో దేర్ ఫోర్ ఏ బై ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు బి బై బి డాష్. ఓకే, ఇప్పుడు కేస్ 2 సాల్వ్ చేస్తాం. ఓకే, కేస్ 2లో ఏం చేస్తాము, కామన్ తీసుకొని డినామినేటర్లో చేస్తాను. చూడండి, సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y ప్లస్ 3 డివైడెడ్ బై, డినామినేటర్లో నుంచి నేను 2ని కామన్ తీస్తే x మైనస్ y ప్లస్ 5 ఉంటుంది. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్లో x మైనస్ y ఉంది, డినామినేటర్లో x మైనస్ y ఉంది. దాన్ని v అనుకో, vనే ఎందుకు అనుకుంటున్నాను, u అనుకోవచ్చు కదా సార్, అనుకో, z కూడా అనుకో, ప్రాబ్లం ఏం లేదు. వేరియబుల్ ఏదో ఒకటి తీసుకో, ఎక్స్ వైలు కాకుండా. పుట్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు v. ఇప్పుడు దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి సార్, ఎక్స్తో నేను ఎందుకు చేయాలి, వైతో చేయొచ్చు, ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఉందా అందుకోసం. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ x యొక్క డిఫరెన్షియేషన్ 1 మైనస్ yని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx, vని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dv బై dx. ఇప్పుడు ఫైనల్గా సో దీనికి ఏమన్నా నంబర్ ఇచ్చామంటే ఇవ్వలేదు, 1. నేను dy బై dx కనుక్కుంటే ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాను. సో ఆ మైనస్ dy బై dx రైట్ సైడ్ పోతే ప్లస్, dy బై dx సింగిల్గా ఉండాలి, సపరేట్గా ఉండాలి, ఒక్కటే ఉండాలి. సో dy బై dx ఒకటే ఉంది. ఇప్పుడు ఇంకా మిగిలిన ఇది ఒక్కటే అటు సైడ్ వెళ్ళిపోయింది, ఇంకా ఇది ఉండకూడదు. dv బై dx ఇటు సైడ్ వస్తే మైనస్ అవుద్ది, కాబట్టి 1 మైనస్ dv బై dx. ఇప్పుడు ఈ వాల్యూని మనము నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో 1 ఇంప్లైస్ dy బై dx అంటే లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, సో 1 మైనస్ dv బై dx రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు x మైనస్ y ఉన్న చోట vని సబ్స్టిట్యూట్ చేసుకో, v ప్లస్ 3 డివైడెడ్ బై 2v x మైనస్ y ప్లస్ 5. ఎస్, ఇప్పుడు dv బై dx కావాలి. ఈ 1 అనేది రైట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుద్ది, సో మళ్ళీ అక్కడ నువ్వు మైనస్తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, dv బై dx రైట్ సైడ్కి తీసుకెళ్దాం, ప్లస్ అయిపోయి ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం, మైనస్ అవుద్ది. ఓకే, ఇక్కడ నుంచి dv బై dx ఈజ్ ఈక్వల్, ఇది ఇటు సైడ్ తీసుకెళ్ళాలి, 1 మైనస్ ఆఫ్ v ప్లస్ 3 బై 2v ప్లస్ 5. ఎల్సిఎం చేయి, dv బై dx ఎల్సిఎం చేసి ఇంకా క్రాస్ మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే సరిపోదు. చూడండి, సో dv బై dx ఈజ్ ఈక్వల్ టు, టేక్ ఎల్సిఎం 2v ప్లస్ 5. ఓకే, క్రాస్ మల్టిప్లై చేయి, 1 ఇంటూ 2v ప్లస్ 5, సో 2v ప్లస్ 5 మైనస్ ఆఫ్ మైనస్ ఉంది, మైనస్తో మల్టిప్లై చేయి, v ప్లస్ 3ని మైనస్ v మైనస్ 3. ఓకే, సో dv బై dx ఈజ్ ఈక్వల్ టు, 2vలో మైనస్ v పోతే ఒక v అవుతుంది, 5 మైనస్ 3 ప్లస్ 2 డివైడెడ్ బై 2v ప్లస్ 5. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. v వేరియబుల్స్ అన్నీ ఒక చోటు ఉండాలి, x వేరియబుల్స్ అన్నీ ఒక చోటు ఉండాలి. ఓకే, కాబట్టి ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే, ఇక్కడ dv ఆల్రెడీ ఉంది, ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, v ప్లస్ 2 బై 2v ప్లస్ 5 అనేది 2v ప్లస్ 5 బై 2v ప్లస్ 5 బై v ప్లస్ 2 అవుతుంది. ఆల్రెడీ dv ఉంది, ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 1 బై dx రైట్ సైడ్ పోతే ఇంటూ dx అవుతుంది. ఎస్, వేరియబుల్ని సపరేట్ చేసామా, ఎస్ చేసాం, వేరియబుల్స్ v ఉన్నాయి, పక్క d ఉంది, dx ఉంది. ఎస్, ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. చూడండి, ఇంటెగ్రల్ 2v ప్లస్ 5 డివైడెడ్ బై v ప్లస్ 2.
ఇంటూ పక్కనే డివి ఉంది ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ డిఎక్స్. ఓకే, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఎందుకంటే న్యూమరేటర్లో వికి పవర్ 1 ఉంది, డినామినేటర్లో కూడా 1 ఉంది. అలాంటప్పుడు దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో ఎట్లాగా మారుస్తాము, మళ్ళీ ఇంటిగ్రేషన్ ఇప్పుడు చేయడం కష్టం, అందుకోసం చూడండి 2v ప్లస్ 5ని మనము 2v ప్లస్ 5ని దేంతో డివైడ్ చేయాలి, v ప్లస్ 2తో డివైడ్ చేయాలి. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే కోషంట్ ప్లస్ రిమైండర్ బై డి ఇట్లా రాసుకుంటాం. అలా రాస్తే ఈజీగా మనం ఇంటిగ్రేషన్ చేసేయచ్చు. ఓకేనా? ఎస్. అయితే క్యూ అంటే కోషంట్, ఆర్ అంటే రిమైండర్, డి అంటే డివైజర్, డివిడెంట్ కాదు. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ కోషంట్లో ఫస్ట్ ఒక టర్మ్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలంటే ఫస్ట్ డివిడెంట్, దీన్ని ఏమంటాం ఇంకొకసారి చెప్తున్నా, డివిడెంట్, డివైజర్, కోషంట్, రిమైండర్. డివిడెంట్లో ఫస్ట్ టర్మ్ తీసుకో, ఏముంది 2v. మళ్ళీ డివైజర్లో ఒక టర్మ్ తీసుకో, ఫస్ట్ టర్మ్ v క్యాన్సిల్, ఇంకేముంది అక్కడ 2 రాసుకో ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న డివైజర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని 2తో మల్టిప్లై చేయండి, అంటే కోషంట్తో మల్టిప్లై చేసుకో. v ఇంటూ 2, 2v ప్లస్ 2 ఇంటూ 2 4, రెండు 2vలో ఉన్నాయి, ప్లస్ 2vలు రెండు క్యాన్సిల్, మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అవుద్ది. 5 మైనస్ 4 అంటే ఎంత, 1. ఎస్, మనం కాన్స్టెంట్ వచ్చేంత వరకు చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాన్స్టెంట్ వచ్చింది కదా, ఇంకా కోషంట్ రాసుకోవాలి. ఎంత కోషంట్, 2 ప్లస్ రిమైండర్ 1 బై డివైజర్ అంటే v ప్లస్ 2. కొద్దిగా సౌండ్ తగ్గి, కాబట్టి సో ఇప్పుడు దీన్ని నేను ఏం రాస్తున్నానంటే చూడండి, ఫస్ట్ కోషంట్ రాసుకో, ఎంత 2 ప్లస్ రిమైండర్ ఎంత, మళ్ళీ 1 బై డివైజర్ ఎంత, v ప్లస్ 2. డి అంటే డివిడెంట్ కాదు, డివైజర్ అని. ఓకేనా? ఇప్పుడు పక్కనే డివి ఉంటుంది, సో ఇంటెగ్రల్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయండి, సో ఇంటెగ్రల్ 2 డివి, సో ఇంటెగ్రల్ v ప్లస్ 2 డివి. ఇదంతా రఫ్ చేసుకొని రఫ్ వరకు ఫైనల్గా ఇలా వేసారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ 2 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ డివి ప్లస్ ఇంటెగ్రల్ 1 బై v ప్లస్ 2 డివి, 1 బై v ప్లస్ 2 డివి. సో దట్ ఈస్ ఇంటెగ్రల్ డిఎక్స్. ఓకే, ఇంటెగ్రల్ డివి అంటే v, ఇంటెగ్రల్ 1 బై x లాగ్ x అవుతుంది, సో లాగ్ మోడ్ v ప్లస్ 2. అగైన్ దేన్నైతే x అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో v ప్లస్ 2ని x లాగా అనుకుంటున్నాము, v ప్లస్ 2 యొక్క డిఫరెన్షియేషన్, vకి 1 కాన్స్టెంట్ 0, అది డినోమినేటర్లో ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. అదే ఇక్కడ 2v ప్లస్ 2 ఉందనుకో, 1 బై లాగ్ xకి 1 బై x అయిపోతుంది, 1 బై 2v ప్లస్ 2. మళ్ళీ ఈ v కోఎఫిషియంట్ని ఏం రాయాలా, డినోమినేటర్లో రాయాలి, అంటే 1 బై 2. ఓకే, ఎస్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే x అయిపోతుంది ప్లస్ c, ఇంటిగ్రేషన్ చేశాం. సో మన ప్రాబ్లం ఎందులో ఉంది, x వేరియబుల్స్లో ఉంది, చూసుకో x y. ఇక్కడ ఏముంది v, ఇదంతా దేనివల్ల జరుగుతుంది, మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకున్నాం, బట్ v ఈజ్ ఈక్వల్ టు x మైనస్ y తీసుకున్నాం. సో 2 ఇంటూ x మైనస్ y సబ్స్టిట్యూట్ చేసేయండి, ప్లస్ లాగ్ ఆఫ్ x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ c. సో 2తో మల్టిప్లై చేయి, 2x, ఆ ప్లస్ x ఇటు సైడ్ వస్తే మైనస్ x అయిపోతుంది, సో మైనస్ x, ఇంకా మైనస్ 2y ప్లస్ లాగ్ ఆఫ్ mod x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు c. సో 2x మైనస్ x అంటే x మైనస్ 2y ప్లస్ లాగ్ ఆఫ్ mod x మైనస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు c. ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.